హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. వాళ్ళ హోమ్ టూర్ అయితే తీస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా చాలా మంచి వీడియో అండ్ మీరు కూడా చూడాల్సిన వీడియో చాలా బాగుంటుంది. ఈ ఫోటోలో ఉన్నది మా అక్క మా బావ వాళ్ళిద్దరు పిల్లలు, మా మామయ్య తిను. ఆ పైన ఫోటో ఇంకో మామయ్య, మా అక్క వాళ్ళ మామయ్య. అండ్ ఈ మా అక్కలో హోమ్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ మా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కృష్ణుడి బొమ్మ అనేది కామన్గా ఉంటుంది. మా పిల్లలిద్దరూ చూడండి టీవీ చూస్తున్నారు. మా అక్క వాళ్ళ పాప మా పాప టీవీ బిజీగా చూస్తున్నారు. వీళ్ళిద్దరూ వీడియో తీస్తున్నానని అయితే తెలియదంట. తర్వాత అయితే వీడియో తీస్తున్నానని చెప్తే మా అక్క వాళ్ళ పాప హాయ్ చెప్పిన తర్వాత చూడండి ఎంత సిగ్గుపడిపోతుందో. చాలా సిగ్గుపడిపోయి కళ్ళు అయితే ఇలా మూసుకుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి నేనైతే అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. అండ్ న్యూ డ్రెస్ మనం ఎప్పటికప్పుడు న్యూ డ్రెస్లో వేసుకుంటాం అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ హోమ్, ఇది కూడా డబుల్ బెడ్రూమ్ హోమ్. మా అక్క వాళ్ళది చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా అయితే ఇంకా నీట్గా అయితే చేసుకున్నారు. సో మా అక్క అయితే పొటాటో కర్రీ అయితే చేస్తుంది. సో నేను హెల్ప్ చేయడానికి అయితే రాలేదు, వీడియో తీయడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. అండ్ కిచెన్ కూడా మా కిచెన్ లానే ఉంటుంది, క్యూట్గా చిన్నగా అందంగా ఉంటుంది. సో మా అక్క అయితే కర్రీ చేస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదు మా అక్క. అండ్ మేమైతే ఇప్పుడు గుడికి వెళ్ళాలి. సో మా అక్క కర్రీ వండేసి అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడైతే పొటాటోస్ కోస్తుంది. మేము కోస్తుండగానే అయితే నేను తినేసాను, నేను మా అక్క వాళ్ళ పాప అండ్ మా పాప మేమైతే కోస్తుండగానే పొటాటోస్ చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. సో మేము అందుకనే తినేసాం. అండ్ చాలా బాగా వండుతుంది మా అక్క కూడా, కర్రీస్ బాగుంటాయి టేస్ట్ అయితే. అండ్ ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు మా అక్క. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫస్ట్ వీడియోస్ చూడండి అండ్ అర్థం అవుతుంది. నాతో పాటు కోరికండ వచ్చారు కదా మా అక్క వాళ్ళ తోటికాళ్ళు ఇద్దరు వచ్చారు. సో చాలా మందికి తెలుసు. సో ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇటు సైడ్ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, అటు సైడ్ ఏమో మా అక్క వాళ్ళ తోటికాళ్ళు అని చెప్పాను కదా, సిస్టర్ అని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయి. అండ్ వీళ్ళైతే నా వీడియోస్ ప్రతి వీడియో అయితే చూస్తారంట. వీళ్ళిద్దరు ఉన్నారు కదా మా అక్క వాళ్ళ తోటికాళ్ళ గారి పిల్లలు, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నాడు కదా వాడి వీడియోని. అండ్ వీడైతే నా వీడియోస్కి పెద్ద ఫ్యాన్ అంట, పెట్టిన వీడియో పెట్టినట్టు చూస్తాడంట. అందుకని హాయ్ చెప్పరా అంటే చెప్పట్లేదు, సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ప్రతి వీడియో అయితే నా వీడియోస్ అయితే చూస్తారంట. సో తర్వాత అయితే మేమైతే సోది కంటిన్యూ అలా మాట్లాడుతూనే ఉన్నాము. తను మా ఫ్రెండ్ నా పక్కన కూర్చుంది కదా, తను వచ్చేసి అయితే మా ఫ్రెండ్. ఒకసారి మీరు కూడా చూసేయండి, తను మా ఫ్రెండ్. అలా మాట్లాడుతున్నాము. ఏదైనా 10 మందిలోకి వెళ్ళామంటే మనం అలా మాట్లాడుతూనే ఉంటాం కంటిన్యూస్గా, మర్చిపోతాం అన్నీ. ఇంకా నేను అలా మాట్లాడుతూనే ఉన్నాను. అలా బయట కూర్చున్నాం. చాలా చలిగా ఉంది కానీ మాటల్లో బట్టి చలి అయితే తెలియలేదు. కానీ మరుసటి రోజుకి అయితే చాలా రంపు అయితే చేసింది, ఎందుకంటే మంచులో కూర్చున్నాం కదా. సో అందుకని అలా కంటిన్యూస్గా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఆ తర్వాత వీడిని మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను హాయ్ చెప్పరా అంటే అప్పుడు చెప్పాడు వాడు హాయ్. వీడియో చూస్తూ ఉంటారే లైక్ చేయి మర్చిపోకో, నా వీడియో ప్రతి వీడియో చూస్తాడంట. సో అందుకని నా వీడియోస్కి ఫ్యాన్ అంట. సో చెప్పాడు వాడే. సో వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు మా బాబు చూడండి ఒకసారి. అండ్ తర్వాత వచ్చేసి మేమైతే భోజనం చేస్తున్నాము. మేము నలుగురం చేస్తున్నాం, మేము 5గురం చేస్తున్నాం. మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు నలుగురు. సో మేమైతే భోజనం చేస్తున్నాం. కర్రీ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వంట అనేది కంప్లీట్ అయిపోయింది. సో భోజనానికి అయితే కూర్చున్నాము, భోజనం అయితే చేసేస్తున్నాము. అలా మాట్లాడుకుంటూ అయితే తింటున్నాము. ఇది అయిన తర్వాత అయితే మేమైతే జాతరకు వెళ్తాము. ఒకసారి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. జాతరకు అయితే వెళ్తాము. మా అక్క కూడా రెడీ అయిపోయింది, మేము అలా జాతరకు అయితే వెళ్ళాము. ఆ వీడియో అంతా ఉంటుంది, చాలా పెద్ద వీడియో అని చాలా బాగుంటుంది. అక్క అలా కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అందరికీ వీడియో ఒకసారి మళ్ళీ తీస్తున్నాను. ఫ్యామిలీ అయితే చాలా పెద్దది, మిగతా వాళ్ళు వచ్చారు కానీ అందరికైతే వీడియో తీయలేదు, ఎందుకంటే 12 ఆ టైం అయిపోయింది, 1 గంట ఆ టైం అయిపోయింది అందరూ వచ్చేసరికి. నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో అందుకని వీడియో తీయలేదు. అండ్ మా పిల్లలు వచ్చేసి నా బండిని అయితే తుక్కు చేసేసారండి. మార్నింగ్కి ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. నాకే జాలేసింది దాన్ని చూసి. పాపం నన్నే భరించడం కష్టం అంటే వీళ్ళ నలుగురు అయితే దాన్ని ఇంకా ఏడిపించేశారు పాపం. అయ్యో అనిపించింది పాపం. అండ్ అంతలా దాన్ని అంతు చూసేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య గారి పిల్లలు వీళ్ళిద్దరు. అండ్ నా వీడియో ప్రతి వీడియో ఆల్మోస్ట్ చాలా వీడియోలో ఉంటాడు తను. వీడు పెద్దోడు కానీ వాడు పెద్దగా ఉండాడు కానీ వీడు ఉంటాడు. వీళ్ళైతే బండిని అయితే వదలట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే జాతరకి స్టార్ట్ అవుతున్నాము. వీళ్ళు లోనికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినేసిన తర్వాత స్టార్ట్ అవుతాము. ఒకసారి చూడండి, జాతరకి అయితే వచ్చేసాము. అండ్ చూసారా జనం ఎలా ఉన్నారో, మామూలుగా లేరు, చాలా ఎక్కువగా ఉన్నారు. జనాన్ని చూసే మాకు కొంచెం తలనొప్పి వచ్చేసింది. నేను ఎంత జనాన్ని అయితే చూడలేనని వెంటనే తేడా చేసేస్తుంది. ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ ఫియర్గా అనిపిస్తుంది. ఇంత జనంలోకి వెళ్ళే వరకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళిన తర్వాత అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. జనం ఇంత
హెవీ క్రౌడ్లోకి వెళ్ళడం అయితే క్రౌడ్ కదా ఫుల్ క్రౌడ్లోకి వెళ్ళడం అయితే కొంచెం అన్ఈజీగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇది స్టార్టింగ్లో పెట్టారు, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే స్టార్టింగ్లో అయితే ఇదైతే పెట్టారు. దీని పేరేంటో ఏమో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశారు వీళ్ళైతే. అండ్ కొద్దిసేపటికైతే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అయితే వీళ్ళు కనిపించలేదు మళ్ళీ నాకు. అండ్ స్టార్టింగ్ అయితే ఇలా వెళ్తూ ఉన్నట్టున్నారు వీళ్ళు, అలా రోడ్డు మీద పెట్టేశారు. ఎందుకంటే ఎంత జనం ఎంత క్రౌడ్గా కనిపిస్తున్నారు, ఎందుకంటే మెయిన్ ఇక్కడ చాలా ప్లేస్ అయితే తక్కువగా ఉంది. సో ప్లేస్ తక్కువగా ఉండడం వలన క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది. చాలా దూరం వరకు పెట్టారు కానీ జనం అందరూ ఒకే చోట అలా ఉండడం వల్ల ఎందుకో ఏంటో తెలియదు, కానీ క్రౌడ్ అయితే ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఒకసారి మీరు ఎంతమంది వెళ్ళారో ఒకసారి లైక్ అయితే చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి అయితే ఎంతమంది వెళ్ళారో లైక్ చేయండి. వెళ్ళలేని వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచో చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ టెంపుల్కి, ఎందుకంటే మా అక్క వాళ్ళ ఊరే కాబట్టి చాలా ఇయర్స్ నుంచి అయితే టెంపుల్కి అయితే వస్తున్నాను నేను. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్, నాకు ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ ఇష్టమే. సో టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్ ఇది వచ్చేసి శివపార్వతులు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఒక పాము, ఇక్కడైతే ఇదివరకు ఇది స్టోరీ అంతా ఉంది, అది చెప్తాను వినండి. ఇక్కడైతే ఇదివరకు గడ్డి ఏదో అమ్మేవారంట, గడ్డి వ్యాపారం, వట్టి గడ్డి వ్యాపారం ఏదో చేసేవారంట. కానీ ఏం జరిగిందంటే ఒక పాము వచ్చి అక్కడ చెట్టు ఉంది కదా, రావి చెట్టు, అక్కడైతే అలా ఉండిపోయి చనిపోయిందంట. సో ఆ పాముని తీసుకొచ్చి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ నెమలు ఉంది కదా, ఈ ప్లేస్లో గంధం చెక్కలతో అయితే చేశారంట. గంధం చెక్కలతో కప్పు పెట్టారు ఏదో అంటారు. సో అక్కడైతే ఎవరు అడుగు పెట్టకుండా అక్కడ నెమలిని అయితే పెట్టారు. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లడ్డు. అండ్ ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. నేను ఇక్కడే చెప్పాను కదా, ఇక్కడైతే పాముని చాలా రోజులు అలా పడవి తిప్పి అలానే ఉండిపోయిందంటే, ఎవరికో ఎక్కడో దొరికిందంట చెరువులో, వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్లేస్లో అయితే పెట్టారు. ఈ ప్లేస్లో అయితే పాముని పెట్టారు. సో అందుకని ఇక్కడైతే తొక్కకుండా అయితే నెమలని పెట్టారు. సో అదే ప్లేస్ ఎదుర్కొంటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూడండి. ఒకసారి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎంత బాగున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చాలా బాగున్నారు కదా. డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇయర్ అయితే చాలా చాలా బాగా చేశారు. అండ్ లడ్డు కూడా మీరు దర్శనం చేసుకున్నారు కదా, ప్రతి ఒక్కరు అయితే దండం పెట్టుకోండి. రావడానికి కుదరలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికైతే నేను ఇలా దర్శనం ఇప్పిస్తున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, చాలా బాగుంది, గుడ్ ఇన్ఫర్మేషన్. చాలామంది అంటున్నారు టెంపుల్స్ చూడలేని టెంపుల్స్ కూడా చూపిస్తున్నాను, చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నాం, చాలా చాలా థ్యాంక్స్ అని. అండ్ సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను మంచి విషయాలే చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను అనిపించే వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పైకి వెళ్తున్నాము. అక్కడ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అయితే ఉంది పైన, అండ్ వినాయకుడు వీళ్ళందరూ అయితే పైన ఉన్నారు. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం. కుమారస్వామి వీళ్ళందరూ అయితే ఉన్నారు పైన అయితే. సో మేమైతే అక్కడ వెళ్తున్నాము. ఒకసారి చూడండి, టెంపుల్ ఇలా ఉంటాయి పైకి స్టెప్స్, వెళ్ళేవారు ఇటు అటు స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి అయ్యప్ప స్వామి వారు చాలా ఉంటారు. కింద గుడి యొక్క గోపురం అది తొక్కకూడదు కాబట్టి అలా అయితే ఓపెన్ ప్లేస్ వదిలేసారు. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి వారు దర్శనం చేసుకొని తర్వాత వినాయకుడు సార్ చూడండి, దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. చూసారు కదా క్రౌడ్, చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో, ఇంకా ఎక్కువైపోయారు. 12-1 గంట టైంకి అయితే ఇంకా ఎక్కువైపోయారు. చాలా జనం అయితే వచ్చేసారు. ఇల్లంతా క్రౌడ్తో నిండిపోయింది జనం అయితే. ఎదుర్కొంటే శివపార్వతులు విగ్రహం చూశారు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ చూడండి. అండ్ ఎంతమంది వచ్చారో లైక్ చేయండి, కామెంట్ చేయండి మేము కూడా వచ్చాము అని. అండ్ మర్చిపోవద్దు కామెంట్ చేయడం. అండ్ ఇక్కడే కాదు చాలా చోట్ల చేస్తారు. ఈయనైతే కుమారస్వామి, ఇక్కడే కాదు ఇంకా దిక్కువలు అండ్ తాడిపత్రి అలా చాలా చాలా చోట అయితే చేస్తారంటే. కానీ నేను ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి వచ్చాను. అండ్ నేనైతే నా చిన్నప్పటి నుంచి అయితే కృష్ణవరం అని మా ఊరి పక్కన ఉంటుంది, కృష్ణవరం అని జగ్గంపేట పక్కన, అక్కడ కూడా వెళ్ళేవాళ్ళు మా చిన్నప్పుడు. అక్కడైతే పుట్టు ఉంటుందంటే అక్కడైతే మామూలుగా పూజలు అవి చేసుకుంటారు, కానీ జాతర అయితే ఇక్కడే బాగా చేస్తారంట. అండ్ ఇక్కడ కూడా నేను చాలా చిన్న నుంచి అయితే వస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఒక 14 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 15-16 సంవత్సరాలు అలా ఉంటుందేమో స్టార్ట్ చేసి. అప్పటి నుంచి అయితే ఇక్కడైతే స్టార్ట్ చేశారు. చెప్పాను కదా, ఒక్కరికి ఎవరికో ఒక పాము అనేది చెరువులో అనేది కొట్టుకొచ్చి దొరికిందంట. ఆయన మంచినీళ్ళు ఏవో తాగడానికో నీళ్ళు ఏదో తీసుకోవడానికో చెరువులోకి దిగితే మంచినీళ్ళు చెరువు ఏదో అంటారు. అక్కడ
ఎక్కడి నుంచో పాముని చూసి వెంటనే వెనకాల సైకిల్ మీద పెట్టుకుని తెచ్చి ఒక రావి చెట్టు కింద పెట్టేశారంట. ఆ శివపార్వతుల దగ్గర ఉంది చూడండి రావి చెట్టు పెద్దది, ఆ రావి చెట్టు కింద అయితే పెట్టేశారంట. అక్కడ గట్టి వ్యాపారం జరిగేదంట. ఆ గట్టి వ్యాపారులందరూ తీసుకెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర నుంచి అక్కడ నెమలు పెట్టారు కదా, అక్కడైతే అక్కడ చేశారంట. పాముని గంధపు చెక్కలతో అయితే అక్కడ పెట్టారంట. సో అందుకని దాన్ని ఎదుర్కొంటే ఆపోజిట్గా అయితే కుమారస్వామి వారిని అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి డీజే కొంచెం దూరంలో పెట్టారు, టెంపుల్కి కొంచెం దూరంలో అయితే పెట్టారు. సాంగ్ వచ్చేసి దెబ్బలు పడతాయి ఆ పాట అయితే. ఇదైతే కాకిరేట్ పడుతుంది కాబట్టి సాంగ్ అయితే ఉంచట్లేదు, కానీ సాంగ్ ఉంచితే బాగుండు, కానీ నాకైతే కాకిరేట్ పడుతుంది. సో స్ట్రైక్ పడితే నా ఛానల్కి ఇబ్బంది కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సాంగ్ అయితే చాలా బాగుంది, డీజే అయితే చాలా బాగుంది, జనం కూడా అలానే ఉన్నారు. నేనైతే దగ్గర కూడా వెళ్ళడానికి లేదు, చాలా దూరం నుంచి అయితే వీడియో అయితే తీశాను. అండ్ చాలా బాగా చేశారు, వీడియో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నుండి అయితే మేము అలా పిల్లల గురించి ఈ జంపింగ్ జపాన్ కోసం మా పిల్లలు ఎక్కడ నిలబడలేదు, నాకు ఆ ప్లేస్కే తీసుకెళ్ళి మేము ఆడుకుంటామని. పోనీలే వాళ్ళ ఫేస్లో స్మైల్ కంటే ఏం ఎక్కువ కాదులే అనుకుని, వాళ్ళ గురించే కదా ఎంత చేసుకున్నా అనుకుని వాళ్ళని ఎంతో హ్యాపీ చెయ్యాలని ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాం. కానీ ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిందండి అసలైన నరకం. చూసిన ప్రతిదీ నాకు కావాలి పిల్లలంటే ఇంక ఇలానే ఉంటారేమో, కానీ మా పిల్లలు మరీ వస్తా చూసిన ప్రతిదీ కావాలని ఏడుస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. నాకైతే వీళ్ళని ఎందుకురా జాతరకి తీసుకొచ్చాను అని అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ కొనేసి అంత అలా అయితే బడ్జెట్ అయితే మనకు ఉండదని, బడ్జెట్ మాటికే వాళ్ళ ఆనందం కోసం ఏమైనా చేస్తాం, కానీ అవి తీసుకొచ్చి తీసుకువెళ్ళే వరకు అయినా ఉండాలి కదా. మన చేతులకు రాగానే ప్రతిదీ వినిగిపోతాయి. సో అండ్ జాతరలో ఏం తినాలన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళతో ఇబ్బంది, తీసుకోలేదు వాళ్ళ ఏజ్కి అర్థం అవ్వదు, కానీ మన ఏజ్కి మనకు అర్థం అవుతుంది. మనం కూడా ఆ ఏజ్లో మన పేరెంట్స్ మనకు కొంటలేదని ఫీల్ అయ్యాం, కానీ దాని వెనకుండేవైతే మనం అర్థం చేసుకోలేకపోయామని ఇప్పుడైతే అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాణసంచ అంటారు కదా, మందు సామాన్లు కాలుస్తారు కదా, ఇక్కడికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి పామును కాలుస్తున్నారు. ఇది ప్రతి జాతరలో మా సైడ్ తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదైతే ఫేమస్. ఇంకా ఫుల్ ఎవరు బాగా అయితే పెడతారో వాళ్ళకి అవార్డు అయితే వస్తుంది. చాలా ఎప్పటి నుండో జరుగుతుంది, ఇది ఫుల్ ఫేమస్. ఇంకా మేము వచ్చే టైంలో ఆల్మోస్ట్ చాలా అయిపోయింది, లాస్ట్లో అయితే వచ్చాము. వీడియో తీసుకోవడానికి ఇంకేం లేదు, ఎందుకంటే తిరగడమే సరిపోయింది. నేను వచ్చేసరికి 11:30 ఆ టైం అయిపోయింది. అండ్ అన్ని సామాన్లు అయితే 10-10:30 ఆ టైంకి అయితే అయిపోతాయంట. ఇంకా కొంచెం ఉన్నా కానీ క్రౌడ్ ఎక్కువగా ఉందని మా బాబాయ్కి ఇంకొద్దు వెళ్ళిపోవచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని అయితే అన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే నేను ఫస్ట్ నుంచి ఇదైతే చూడడం స్టార్ట్ చేశాను, ఎప్పటి నుంచో ప్రతి ఇయర్ అయితే చూస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఇది, ప్రతి ఒక్కరు ఈ ప్లేస్కి వస్తారు చూడడానికి కూడా. అండ్ మీరు కూడా చూసేయండి. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నేను చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఈ పాము కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది ప్రతి జాతరలో కామన్. అండ్ బాగా జరిగిందంటే జాతర బాగా జరిగిందంటే ఆ ఊర్లో కాల్చిన సామాన్లు చెప్పాలి అంట. అండ్ జాతర చూసారు కదా, క్రౌడ్ చూసారు ఎంత క్రౌడ్ ఉందో. ఎందుకంటే ఎంత క్రౌడ్ ఉంటుందో చుట్టుపక్కల విలేజెస్లో చుట్టుపక్కల ఊర్లో అందరూ అయితే వస్తారు జాతరకి. సో అందుకని ఇంత క్రౌడ్ ఉంటుంది. ఇక్కడే ఇంత గ్రాండ్గా చేస్తారు, తర్వాత బిక్కువల్లో చేస్తారంట ఇంత గ్రాండ్గా జాతర అయితే. నెక్స్ట్ వచ్చేసి మేము కోలాటం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఒకసారి మీరు కూడా కోలాటం అంతా బాగా చేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళేటప్పుడైతే మేము ఈ కోలాటం దగ్గర అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో అందుకని మేము వెళ్ళేటప్పుడైతే ఇక్కడికి రాలేదు, కానీ రిటర్న్ మా ఇంటికి రిటర్న్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాము. ఆ టైంలో కూడా ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, కానీ నేనైతే ఫ్రంట్కి వెళ్ళి వీడియో తీసుకున్నాను. నేను చూడండి షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడలేని వాళ్ళైతే ప్లీజ్ చూడండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతగా అడుగుతున్నాను కదా, సబ్స్క్రైబ్ చేయండి, అంతా మీకు సబ్స్క్రైబ్ చేయడం. అండ్ నా నోటిఫికేషన్, నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ సాంగ్ అయితే ఈ నాగ్ని సాంగ్ అయితే ఈ అమ్మాయి బ్లాక్ సారీ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చేసిందండి. ఎక్సలెంట్ నిజంగా ఆ అమ్మాయికి అయితే ఎక్సలెంట్గా చేసింది, అవార్డు చేయొచ్చు, అంత బాగా చేసి నాకు అంత బాగా నచ్చింది. షార్ట్లో పెట్టాను ఇంకా చూడండి, ఇందులో ఇంకా ఏముంది, షార్ట్లో అయితే సూపర్గా చేసింది. ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే ఒకసారి చూడండి. వెనకాల నుంచి జాతర జరుగుతుంది, వెనకాల నుంచి కామెంట్ ఏంటి అని అనుకుంటున్నారా?
నేను కామెంట్ ఇవ్వకపోతే నాకు ఆశీర్వాద పడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. కామెంట్ ఇలానే ఇవ్వాలి. కొన్ని ఆడియోకి నేను ఆడియో కూడా తీసేయాల్సి వచ్చింది, లేకపోతే కొంచెం నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో పిల్లలందరూ అయితే చాలా బాగా చేశారు ఈ డ్యాన్స్. సో మీరు కూడా చూడండి ఎంత బాగా చేశారో. అదే కోలాటం చాలా బాగా చేశారండి. కోలాటం నా ఫస్ట్ కోలాటం వీడియోస్ కూడా చాలా బాగా వెళ్ళింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నా షార్ట్స్లో ఉంటే వీడియోస్లో ఉంటే చూడండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇదేనైతే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళే దారిలో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఈ బుర్రకథ ప్రోగ్రామ్ అనేది అయితే పెట్టారు. ఇది బుర్రకథ ప్రోగ్రామ్ అనాలా మరేం అనాలో తెలియట్లేదు. ఇది వరకు మా అత్తయ్య వాళ్ళ చిన్నప్పుడు బుర్రకథ అంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఇప్పుడు అలా లేదు. తర్వాత నేను ఇంటికి వచ్చి పడుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ వచ్చేసి నేనైతే టిఫిన్కి దోశలు వేస్తున్నాను. నేనైతే లేవగానే బ్రష్ చేసిన తర్వాత పిల్లలకైతే దోశలు అనేవి వేస్తున్నాను టిఫిన్స్కి. తర్వాత వచ్చేసి లంచ్, తర్వాత తినడం అయితే వీడియో తీయలేదు, తర్వాత లంచ్ అయితే వీడియో తీసాను. తర్వాత లంచ్ వచ్చేసి చికెన్ అండ్ బిర్యానీ. లంచ్ చేసిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ చూడండి ఎంత లంచ్ చేసిన తర్వాత మేము ఒక 5 minutes ఉండి తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. అండ్ చూడండి మేము స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో అయితే నచ్చింది కదా, అంటే నేను మీకు ఎంతో కొంత ఎంటర్టైన్ చేశాను కదా. సో లైక్ చేయండి, లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మా పిల్లలిద్దరిని తీసుకుని అయితే మా హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.